ఆ పోరాటంలో మనం మంచి పోరాటం పోరాడితే వాడు ఓడిపోతాడు. మన కొరకు దేవుడు నిత్యజీవ కిరీటాన్ని ఇస్తాడు, నీతి కిరీటాన్ని ఇస్తాడు, మహిమ కిరీటాన్ని సిద్ధపరిచి రా నాయనా రామ్మ రా 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 అని ఆయన మన కొరకు కిరీటాలను నెత్తిన పెడతాడు. మన తల మీద ఇట్లాంటి మంచి కిరీటాలు పెడతాడు. హల్లెలూయా. తిక్క తిక్క కిరీటాలు కాదు ఆయన ఇచ్చేవి, నశించిపోయేవి కాదు ఆయన మనకిచ్చేవి, నాశనమైపోయేవి కాదు మనకిచ్చేది. మీ అందరూ ఎలా ఉండాలని మేము కోరుకునేది, మిమ్మల్ని గద్దించేది, మిమ్మల్ని వాక్య ప్రకారంగా నడిపించేది ఇట్లాంటి కిరీటాల కోసం కాదు. రోజు వాక్యములు మీకు ఇట్లాంటి కిరీటాలు పెట్టచ్చు, ఎందుకు పనికిరావు. అమ్మా రా అని రోజు మీకు ఇలాంటి కిరీటాలు వాక్యం ద్వారా మీరు ఏం చేసినా, మీరు ఎట్లా ఉన్నా మంచివాడవమ్మా మంచిదానివమ్మా అని ఇట్లాంటి కిరీటాలు కుప్పలు తెచ్చి పెడతాను నేను రోజు పెట్టమంటే. మీకు బాధ కలగదు, మీకు కోపం రాదు, మీకు ద్వేషం రాదు, మీకు అలిగే పని ఉండదు, ఏడ్చే పని ఉండదు, మూతి ముడుచుకునే పని ఉండదు, సేవకుని మీద సేవకురాల మీద కోప్పడే పని ఉండదు, ఏం పని ఉండదు. ఇదిలో ఇలాంటివి రోజు తెచ్చిపెట్టమంటే రోజుకు ఒక కిరీటం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెడతా. దీని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? మీకు ఆ కిరీటాలు నష్టపోతారు. ఏ కిరీటాలు? దేవుడిచ్చే కిరీటాలు. అవి ఇవి ఎన్ని పెట్టుకోండి, విరిగిపోతాయి, నాశనం అయిపోతాయి. ఒకవేళ మీరు జాగ్రత్తగా కాపాడుకున్న ఆయన రాకడ వరకే. మేము 7 సంవత్సరాలు అయింది కాపాడుకుంటున్నాము. ఆయన రాకడ వస్తే కాలిపోతుంది. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నీళ్లు, అగ్ని అన్ని వికటమైన వేండ్రముతో కాలిపోతాయి. సంఘానికి ఇలాంటి కిరీటాలు కాదు కావాల్సింది. ఇవి అక్షయమైపోయేవి కాదు, క్షయమైపోయాయి. ఇలాంటి కిరీటాలు పెట్టే సంఘాలు చాలా ఉన్నాయి. ఇలాంటి కిరీటాలు రోజు పెట్టి ఏం చేసినా దువ్వుతా ఉంటాయి. అలాంటి సంఘం కాదు ఈ సంఘం. ఈ సంఘం వాక్య ప్రకారంగా మీ అందరూ నిత్య జీవం అనే కిరీటం పొందుకోవాలి. దేవుడిచ్చే కిరీటం అది. మీ అందరి తలల మీద విలువైన అక్షయమైన కిరీటం మీ అందరి తల మీద ఉండాలి. మీ అందరి తల మీద నీతి కిరీటం ఉండాలి. మీ అందరి తల మీద జీవ కిరీటం ఉండాలి. మీ అందరి తల మీద మహిమ కిరీటం ఉండాలన్నదే ఈ దేవుని సేవకుని ఆరాటం, ప్రయాస. అంతే తప్ప మీరేం నాకు శత్రువులు కాదు, నేనేం మీకు శత్రువులు కాదు. రోజు ఇట్లాంటి కిరీటం పెట్టి సంతోషపరచమంటే సంతోషపెడతాను. రాకడ వచ్చినప్పుడు నిజమైన కిరీటాలు, ఇవన్నీ ఉత్తితి కిరీటాలే. నిజమైన కిరీటం, విలువైన కిరీటం, ఎన్నటికీ నశించని కిరీటం, దేవుడిచ్చే కిరీటాలు నష్టపోతారు. ఏది కావాలి? ఇలాంటి కిరీటాలు పెట్టమంటే గద్దించే, మిమ్మల్ని సరిచేసే, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే మాటలు కాకుండా అందరినీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఏమైనా చేయండి వెరీ గుడ్, ఏమైనా చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని ఇట్లాంటి కిరీటాలు రోజు పెట్టమంటే పెడతాను. క్షయమైపోయేది కావాలా, అక్షయమైపోయేది కావాలా? ఏది కావాలి ఇప్పుడు చెప్పండి. క్షయమైపోయే అంటే ఏంటి, అక్షయమైపోయే అంటే ఏంటి? క్షయమైపోయేది ఏంటిది, అక్షయమైపోయేది ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎలా జీవించాలని రోజు నేర్చుకుంటున్నాం. క్షయమైపోయింది ఎవరైనా ఇస్తారు, మీరైనా కొనుక్కోవచ్చు, నేనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే కొనుక్కొని తిరగచ్చు రోజు. ఇలాంటిది కావాలా? దేవుడిచ్చే నీతి కిరీటం కావాలా, మహిమ కిరీటం కావాలా, జీవ కిరీటం కావాలా? మీ అందరికైతే ఇట్లాంటి కిరీటాలు వద్దు, ఇలాంటి కిరీటాలు వద్దు. ఏం కావాలి? దేవుడిచ్చే నిరంతరము నిలిచిపోయే కిరీటాలు మీకు కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? దేని ప్రకారంగా పోరాడాలి.